ప్రసాద్ సార్ మన పవర్ కార్పొరేషన్ చైర్మన్ చేశాడు. పవర్ కార్పొరేషన్ చైర్మన్ చేశాడు. గొడ్డేడు ప్రసాద్ మన మూర్తిగా ఆళ్ళకి పెట్టాలి. కాకా మీకు మందు ఉంట. వచ్చారు ఇక్కడ 2-3 మీటింగ్ కోర్స్ వచ్చారు. సరేండి. ఇది జగంపేట మండలం జగంపేటలో ఉండాలి ఉండేది మళ్ళీ మార్పు వస్తే తీసుకెళ్తారు. మళ్ళీ మార్పు కూడా రండి ఎన్నరండి రాయవారం 150 కొట్టారు. పార్టీ మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులైనటువంటి అంబటి రాంబాబు గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసులు, వారిని జైల్లో నిర్బంధించి ఏ రకంగా ప్రభుత్వం తాలూకా కక్షపూరిత వైఖరిని నిరసిస్తూ అలాగే వారిని ఈరోజు ములాఖతులో కలవడానికి అని చెప్పి వెళ్తూ మా పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు పార్టీ రాష్ట్ర పిఎస్సి సభ్యులైనటువంటి మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం గారిని మర్యాదపూర్వకంగా కలవాలని చెప్పి వారి దగ్గరికి రావడం జరిగింది. వారిని కలిసి వారితో కొన్ని విషయాలు చర్చించి అక్కడి నుంచి నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి రాంబాబు గారితో ములాఖతులో కలిసేటువంటి కార్యక్రమానికి ఈరోజు రావడం జరిగింది. అయితే మనం జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు అన్నీ చూసిన తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఇటువంటి నిర్ణయాలు, కక్షపూరిత కార్యక్రమాలు, ప్రజల్లో వారి మీద వస్తున్నటువంటి వ్యతిరేకత, ఇవన్నీ కూడా గడిచినటువంటి 2 సంవత్సరాలుగా వారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ కూడా వారి తాలూకా ఆలోచన విధానం కానీ, ప్రజలు మనకు ఎందుకు అవకాశం ఇచ్చారు, మనకు ఎందుకు అధికారాన్ని ఇచ్చారు, ఎన్నికల ముందు మన ప్రజలకు ఏం మాట ఇచ్చాం, ఇవన్నీ పక్కన పెట్టి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి, ఏ రకంగా కేసులు పెట్టాలి అనేటువంటి దాని మీదే ఈ ప్రభుత్వం అంతా కూడా పనిచేయడం అనేటువంటిది చాలా శోచనీయం. కొట్టినటువంటిది, తిట్టినటువంటిది, ఇంటికి నిప్పు పెట్టినటువంటిది అంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే. వారేమో బెయిల్ మీద బయట ఉన్నారు. కొట్టించుకున్నవారు, తిట్టించుకున్నవారు, ఇంటికి నిప్పు పెట్టించుకున్నటువంటి అంబటి రాంబాబు గారు మాత్రం జైల్లో ఉన్నారు. ఇది ప్రభుత్వం తాలూకా విధానం అనేటువంటిది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. చివరికి రాజకీయ అవసరాల కోసం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి తాలూకా ప్రసాదాన్ని కూడా రాజకీయానికి వాడుకునేటువంటి కార్యక్రమానికి దిగజారిపోయింది ఈ ప్రభుత్వం. సో వీటన్నిటినీ కూడా ప్రశ్నించేటువంటి దానికి ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఉండడానికి వీల్లేదు. ప్రతిపక్షం మమ్మల్ని ప్రశ్నించడానికి వీల్లేదు.
ప్రశ్నించినటువంటి ఏ గొంతునైనా సరే మేము నిర్బంధిస్తాం, జైల్లో పెడతాం, అక్రమంగా కేసులు పెడతాం అనేటువంటి ధోరణితో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా మొన్న బడ్జెట్లో కూడా చూసాం. వారి తాలూకా సూపర్ 6 ఏమైపోయిందో, వారు ఇచ్చినటువంటి ఎన్నికల సంక్షేమ కార్యక్రమాల హామీలు ఏమైపోయినాయో ఏది కూడా బడ్జెట్లో పెట్టినటువంటి పరిస్థితులు లేవు. తీరా చూస్తే దాదాపు ఈ 2 సంవత్సరాల్లో 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసేటువంటి ఘనత మాత్రం ఈ ప్రభుత్వం సాధించింది. కేవలం ఈ గడిచినటువంటి 20 మాసాలు కేవలం మార్కెటింగ్, పబ్లిసిటీ, ఈ PR దీంతోనే ప్రభుత్వం అంతా నడుస్తుంది తప్ప ప్రజలకి, పేదవాడికి మంచి జరిగినటువంటి పరిస్థితులు ఈ 20 మాసాల్లో ఎక్కడా లేవనేటువంటిది రాష్ట్రంలో పేదవాడు మాట్లాడుకున్నటువంటి పరిస్థితులు మనంతా కూడా చూస్తూ ఉన్నాం. వ్యవసాయం గాలికి వదిలేశారు. యూరియా కోసం ఏ రకంగా రైతులు కొట్టుకున్నారు అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా చూసాం. వ్యవసాయం లేదు, వైద్యం లేదు. వైద్యం దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టినటువంటి పరిస్థితి. కొన్ని కనీసం విద్య అన్న అందిస్తారంటే ఆ విద్యకి సంబంధించి 6,000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి. వ్యవసాయం లేక, వైద్యం లేక, విద్య లేక మరి ప్రభుత్వం దేనికున్నట్టు, తెస్తున్నటువంటి అప్పు ఏం చేస్తున్నట్టు ప్రజల్లో ఒక క్వశ్చన్ మార్క్ అనేటువంటిది. ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కనీసం సంక్షేమం లేక, రాష్ట్రం అభివృద్ధి లేక, సరైనటువంటి ప్రధానమైనటువంటి 3 ఏవైతే వ్యవసాయం, వైద్యం, విద్య అనేటువంటి దాని మీద ₹1 ఖర్చు పెట్టక మరి డబ్బా అంతా ఏమైపోతుందో అనేటువంటిది ఒకసారి ప్రజలందరూ కూడా గమనించారు. సో తప్పకుండా రానటువంటి కాలంలో మీరు ఎంత గొంతు నొక్కాలని చూస్తే అంతకు 2 ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరింతగా ప్రశ్నించేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మీరు జైల్లో పెడతాం, జైల్లో నిర్బంధిస్తాం, అక్రమంగా కేసులు పెడతాం, నెలల పాటు జైల్లో ఉంచుతామంటే మీరు ఎంత ఉంచినా సరే మీరు చేసేటువంటి ఈ కార్యక్రమాల ద్వారా ప్రతిపక్షం తాలూకా గొంతు నొక్కుతున్నాం అనేటువంటి అభిప్రాయం మీకు ఉంటే అది మీ అమాయకత్వం అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ తప్పకుండా ఇప్పటికన్నా మీ తాలూకా పద్ధతిని మార్చుకోండి, పరిపాలన మీద దృష్టి పెట్టండి, పేదవాడికి సంక్షేమాన్ని అందించండి, సరైనటువంటి ప్రధానమైనటువంటి ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఇప్పటికన్నా ఇంకా మిగిలింది మీకు 3 సంవత్సరాలు మాత్రమే. కళ్ళు మూసుకొని తెరిచే లోపు 2 సంవత్సరాలు అయిపోయింది, మరో 3 సంవత్సరాలు మాత్రమే ఉంది. తప్పకుండా మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులు వస్తాయనేటువంటి విషయాన్ని దయచేసి గమనించమని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఈ దాడులు